కాసేపటి క్రితమే ముగిసిన ఇండియా కూటమి భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలు ఎన్నుకున్నారు. ఇక ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ జరిగిన ఇండియా కూటమి భేటీలో కూటమి పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అలాగే భవిష్యత్ కార్యాచరణపైన చర్చించారు. కూటమి కన్వీనర్ పదవి స్వీకరించాలని తొలుత జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కాంగ్రెస్ కోరగా అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖర్గేకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలు, కూటమి కన్వీనర్ ఎంపిక అలాగే రాహుల్ గాంధీ ప్రారంభించబోయే భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రతిపక్ష కూటమి నేతల హాజరు అంశాలే ఎజెండాగా ఈ వర్చువల్ సమావేశం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన సోదరి కనిమోలి సహా ఇతర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపైన కాంగ్రెస్ సంప్రదింపులు చర్చలు తుది దశకు చేరినట్లుగా ఆ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఆప్తో సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలంగా జరుగుతూ ఉండగా టీఎంసీతో పీఠముడి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ అంటోంది. అంతేకాదు అందుకు ఒప్పుకుంటేనే ఆ పార్టీకి చెందిన కమిటీతో చర్చలకు సిద్ధమని, లేకుంటే లేదని తేల్చి చెప్పేసింది. రెడ్డిగా కాసేపటి క్రితమే ముగిసిన ఇండియా కూటమి భేటీలో అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి చీఫ్ గా మల్లికార్జున ఖర్గేను నేతలైతే ఎన్నుకున్నారు. ఇక ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఇండియా కూటమి భేటీలో అయితే కూటమి పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అలాగే కార్యాచరణకు సంబంధించి అయితే చర్చించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇండియా కూటమి చైర్పర్సన్ గా అయితే కాంగ్రెస్ కి ఏఐసిసి పదవి ఉన్నాక అలాగే ఖర్గేకి అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, ఈరోజు ఉదయం 11:30కు ఇండియా కూటమి సభ్యులు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, సో కనిమోలి వీళ్ళంతా వర్చువల్ సమావేశంలో హాజరయ్యారు. దాదాపు ఒక 2 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అందులో మొదటగా ఇండియా కూటమి చైర్పర్సన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎంచుకున్నారు. సో గత సమావేశంలో కన్వీనర్ బాధ్యతలు తొలుత జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇవ్వాలని గతంలో ఆప్ నిర్ణయించింది. తర్వాత కాంగ్రెస్ కూడా అభిప్రాయపడింది. కానీ ఈ రోజు కొంతమంది నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈ కూటమికి కన్వీనర్ బాధ్యతలు స్వీకరించేందుకు నితీష్ కుమార్ కూడా సుముఖంగా లేకపోవడం, సో దాని తర్వాత ఎవరు సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఇండియా కూటమికి చైర్పర్సన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాగుంటుందంటూ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో ఈ సమావేశంలో అనేక సంప్రదింపులు జరిపారు. అన్ని కూటమిలు దాదాపు 35 పైగా ప్రాంతీయ పార్టీలు, కొన్ని మెయిన్ ప్రధాన పార్టీలు ఉన్నాయి. సో అందరి సంప్రదింపుల తర్వాతనే ఆయనను చైర్పర్సన్ గా నియమించింది. సో ఈ సమావేశంలో ప్రధానంగా అనేక వేరే విషయాలపైన కూడా చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలు, కూటమి కన్వీనర్ తో పాటు రాహుల్ గాంధీ రాబోయేది 14వ తారీఖు రేపటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఉంది. దానికి సంబంధించిన విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సో ముఖ్యంగా ఈ సీట్ల సర్దుబాటు అంశం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది ఇండియా కూటమిలో. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీకి సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ వీక్ గా ఉంది. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కి
2 సీట్లే ఇస్తామని మమతా బెనర్జీ చెప్తున్నారు. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు ఇస్తామని ఆప్ చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి ఒప్పుకునేందుకు వీలుగా లేదు. కానీ సో వీటన్నిటిని సమస్యను పరిష్కరించేందుకే ఈ చర్చలు జరుపుతా ఉంది. సో ఈ నెలాఖరి వరకు వీటన్నిటిని ఒక సర్దుబాటు తీసుకొచ్చి ఈ సీట్ల అంశం పైన ప్రధానంగా చర్చించారు. సో అంతా సర్దుబాటు జరిగితే ఈ నెలాఖరు వరకు ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పంపకాలనే విషయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా కూటమి తరఫు నుంచి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ నెలాఖరుకు రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ తర్వాత సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఇక మరోపక్క దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అంశాలు, బీజేపీకి దీటుగా ఎలా ముందుకెళ్లాలి. బీజేపీ మొన్న జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అది హిందీ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్రాలలో బీజేపీని ఎలా ఓడించాలి, అక్కడ ఎంపీల స్థానాలు తగ్గించాలి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అత్యంత కీలకంగా ఉంటాయి ఎంపీ స్థానాల్లో. ఈ స్థానాల్లో ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి, అక్కడ మెరుగైన స్థానాలు గెలవాలనే విషయంతో కూటమి భావిస్తుంది. సో ఆ విధంగా ముందు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేపట్టాలి, ప్రజా ఆందోళనలు కాబట్టి అధిక ధరలు, నిత్యావసర ధరలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, వీటన్నింటినీ అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సో మొత్తానికైతే ఇండియా కూటమి లో అయితే మొన్నటి వరకు లుకలుకలు ఉన్నాయో ఈ సమావేశం తర్వాత అంతా ఒకటే అనే ఒక సందేశం అయితే బయటికి పంపించారు. కేవలం ఈ సమావేశానికి మమతా బెనర్జీ కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు. కానీ ఆయన కూడా ఇండియా కూటమిలో ఉంది భాగస్వామిగా. మరి చూడాలి ఈ రాబోయే కాలంలో ఈ సీట్ల సర్దుబాటు అంశం పైన వీళ్ళంతా ఒక తాటికి వస్తారా, లేకపోతే మళ్ళీ అంతర్గత విషయాలతో కొట్టాడుకొని మళ్ళీ ఎవరికి వారు అనే చిన్నంగా బయటికి వెళ్తారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది మమతా. రైట్, థ్యాంక్ యూ అశోక్.